బాణామతి అంటే ఏంటి? బాణావతి అన్నిటికంటే ప్రమాదకరమైంది. అది దుష్ట శక్తిని లేపి, ఒక ఆత్మని లేపి ఒక మనిషికి మీదకి ప్రయోగించటం. అలా ప్రయోగించటం వల్ల మనుషులు పిచ్చోళ్ళు అయిపోతారు చాలామంది. కొంతమందికి మైండ్ పనిచేయదు, ఆరోగ్యరీత్యా క్షీణమైపోతారు, కొంతమంది పక్షవాతం లెక్కే పడిపోతారు. నిన్న ఇది బాణావతిలో పెద్ద ఇచ్చ. శాతపడి షిల్లంగి కంటే బాణావతి భయంకరమైనది. ఆ బాణావతి ఉన్న వాళ్ళ ఇంట్లో అనేది అశాంతి ఎక్కువైపోతుంది. మనుషుల రకంగా ఉండరు. భార్య భర్తలకు గొడవలు అవుతాయి, మీద పిల్లలకి గొడవలు అవుతుంటాయి. అసలు వాళ్ళను చూడంగానే నిప్పుల మీద భయంకరమైన ఇబ్బంది మిరపకాయలు చల్లినట్టే ఉంటుంది. ఆ విధమైన బాధపడే వాళ్ళు బాణావతికి గురైనన్నమాట. ఆ సమస్య అనేది వాటిని అన్ని రకాలుగా బంధన చేసి ఆ బాణావతి ఉన్న వాళ్ళకే అష్టదిర్బంధన చేయాలి. బాణావతి సమస్యతో కూడి వాళ్ళు ఏ ఇబ్బందితో అయితే గురిపడుతున్నారో వాళ్ళని అష్టదిర్బంధన చేసి బంధన చేసి వాళ్ళ ఇంట్లోనే ఆ సమస్యని బంధించి వాటిని ఒక ముంతలో పెట్టి అటు బంధన చేసి గంగార్పణం చేయాలి వాటిని. అప్పుడు వాళ్ళు కుదురుబడి ఆరోగ్యవంతులయ్యి మనశ్శాంతిగా వాళ్ళ కుటుంబం బాగుంటుంది.